గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ తగాదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఈ విషయంలో చాలా కాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నా ఇంతవరకు ఎవరు ధృవీకరించలేకపోయారు. మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మంచు మనోజ్ విడివిడిగా డయల్ 100కి ఫోన్ చేశారు. తనపై కుమారుడు దాడి చేశాడంటూ మోహన్ బాబు, తనపై తన భార్యపై మోహన్ బాబు దాడి చేసి కొట్టారని మంచు మనోజ్ పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ ఆస్తులు తిరుపతి జిల్లాలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ వ్యవహారంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిందని సమాచారం. దీంతో పోలీసులు పహాడీ షరీఫ్ పిఎస్ పరిధిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరీ విచారణ జరిపారు. మరోపక్క మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకోలేదని మోహన్ బాబు పిఆర్ఓ మీడియాకి వివరణ అందించారు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పిఎస్ లో ఫిర్యాదు చేసినట్లు ప్రచారం అవుతున్నవి ఊహాజనితమైన కథనాలని మోహన్ బాబు పిఆర్ఓ తిప్పికొట్టారు. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ తగాదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నా ఇంతవరకు ఎవరు ధృవీకరించలేదు. మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మంచు మనోజ్ విడివిడిగా డయల్ 100కి ఫోన్ చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో మరొకసారి విభేదాలు అయితే తలెత్తినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ ఇద్దరు కూడా పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారంటూ కూడా వార్తలు అయితే బయటకు వచ్చినాయి. ముఖ్యంగా తనతో పాటు తన భార్యపై మోహన్ బాబు దాడి చేశాడని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారంటూ కూడా తెలుస్తుంది. అలాగే గాయాలతోనే పోలీస్ స్టేషన్ వెళ్ళినట్లు కూడా ప్రస్తుతం ఊహాగానాలు అయితే బయటకు వస్తున్నాయి. అలాగే మరొక పక్క మోహన్ బాబుపై అయితే ఫిర్యాదు అందించడంతో ఈ మేరకు మోహన్ బాబుపై కూడా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. మరోవైపు మనోజ్ తనపై దాడి చేశాడంటూ కూడా మోహన్ బాబు కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశాడు. ముఖ్యంగా మోహన్ బాబు ఇంట్లోకి సంబంధించి ఆస్తులు అలాగే స్కూల్ వ్యవహారంపై గొడవలు జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో తరచూ విభేదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య ఏదైతే మంచు విష్ణు మనోజుల మధ్య కూడా పెద్ద గొడవే జరిగింది. మంచు విష్ణు అలాగే మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడంటూ కూడా గతంలో అనేక వీడియోలు అయితే వైరల్ అయినాయి. ఈ కారణంగానే మనోజ్ పెళ్లిలో ఇప్పుడు ఎక్కువగా మంచు విష్ణు అయితే కనిపించలేదు. ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకులో గొడవ పడటం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీలోని మోహన్ బాబుకి క్రమశిక్షణగా మంచి పేరు అయితే ఉంది. అలాంటిది వారి కుటుంబంలోనే ఇలాంటి గొడవలు రేగడం కూడా తీవ్రంగా చర్చనీయాంశమైంది. అలాగే మరొక పక్క ఏదైతే మంచు మనోజ్ దెబ్బలతో డైరెక్ట్ గా పిఎస్ కి వచ్చి ఏదైతే ఫిర్యాదు చేశాడనే అంశాలపై మంచు మోహన్ బాబు పిఆర్ఓ కూడా స్పందించారు. ముఖ్యంగా ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో కూడా నిజం లేదని చెప్తున్నారు. అలాగే మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఏదైతే కథనాలు కొన్ని వీడియో ఛానల్స్ లో కూడా ప్రసారం అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ లేకుండా అసత్య ప్రచారం చేయొద్దంటూ కూడా మోహన్ బాబు పిఆర్ఓ అయితే చెప్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే మోహన్ బాబు ఇంట్లోని ఇలా అనేక అంశాలపై ఏదైతే అనేక ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు జరిగిన సంఘటనలపై ప్రస్తుతం మంచు మోహన్ బాబు కావచ్చు అలాగే మనోజ్ కూడా ఇంకా స్పందించలేదు. వీళ్ళిద్దరు స్పందిస్తే కనుక ఏదైతే ఈ ఇష్యూకి ఒక చెక్ పడే అవకాశం అయితే ఉంది జమీమా. Right. Thanks for the updates, Kumar. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి. మంచు కుటుంబంలో మంటలు చెలరేగుతున్నట్లుగా తెలుస్తున్నాయి. తండ్రి కుమారులు ఇద్దరు కూడా పరస్పరం దాడులు చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్ గా ఇదంతా కూడా అసత్య ప్రచారం అని చెప్పేసి మోహన్ బాబు గారు అయితే ఖండించారని ఆయన సన్నిహిత వర్గాలైతే తెలియజేస్తున్నారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కూడా, అండ్ అలానే మనోజ్ దెబ్బలతో సహా పిఎస్ కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇదంతా కూడా అసత్య ప్రచారం అని చెప్పి ఇలా వాస్తవాలు తెలియకుండా వీటి మీద ఎటువంటి ప్రచారాలు చేయొద్దు, టీవీ ఛానల్స్ వాళ్ళు మీడియా వాళ్ళు ప్రచారం చేయొద్దని మోహన్ బాబు గారు ఖండించారని అయితే తెలియజేయడం జరిగింది.
సో నిజానిజాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ వార్త అనేది నిజమా సత్యమా అన్నది మనకి తెలియడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. రైట్ కీర్తి, ఇప్పుడు దీనికి సంబంధించి మంచు కుటుంబంలో నుండి ఎవరైనా స్పందించారా? ఎవరైనా బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉందా దీనిపై వివరణ ఇవ్వడానికి? ఇప్పటిదాకా అయితే ఎటువంటి సమాచారం అయితే మనకి లేదు. కాకపోతే ఏంటంటే మోహన్ బాబు గారు ఈ వార్తను ఖండించినట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు అయితే ప్రస్తుతానికి మీడియాకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కీర్తి.